హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ వైబ్స్ విత్ నాగేశ్వరి. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఒక 4 డేస్ బ్యాక్ నేను ఒక షార్ట్ పెట్టాను కదండి, దానికి సంబంధించిందే ఈ వీడియో. నేను శారీస్ అన్నీ డ్రై చేసి మొత్తం మడతలవి మార్చి పెట్టానని చెప్పాను కదండి, అదే. ప్రతి చీర ఎండలో ఆరబెట్టి నేను మొత్తం ఫోల్డింగ్లన్నీ మార్చేసానండి. ఫోల్డింగ్ కంపల్సరీ ప్రతి చీర మార్చాలి. లేదు అంటే చీర చివర్లో ఏదైతే మనం ఫోల్డింగ్ ఉంటుందో అదంతా కొన్నాళ్ళకి పాడైపోతుంది. ఇదిగోండి, నేను శారీస్ అన్నీ సర్దేటప్పుడు ర్యాక్‌లో లవంగాలు వేస్తున్నాను. ఒక ర్యాక్‌కి ఒక 5, 6 లవంగాలు అయితే సరిపోతాయి. మనం లవంగాలకి బదులుగా నాప్థలిన్ బాల్స్, వేపాకు కూడా పెట్టొచ్చండి. అలాగే మంచి స్మెల్ కోసం అగరబత్తి కూడా పెట్టవచ్చు. శారీస్ సర్దుకునేటప్పుడు వెయిట్ ఉన్న శారీస్ అన్నీ కింద పెట్టుకోవాలండి. కొంచెం వెయిట్‌లెస్ శారీస్ ఉంటాయి కదా! ఇప్పుడు వచ్చేవన్నీ మనకి వెయిట్‌లెస్ శారీసే. అవన్నీ పైన పెట్టుకుంటే బావుంటుంది. వెయిట్ తక్కువ ఉన్న శారీస్ మీద వెయిటు ఎక్కువగా ఉన్న శారీస్ పెడితే ఈ చీరలు తొందరగా పాడైపోతాయంటండి. నేను చాలా చోట్ల విన్నాను. అదే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అలాగే మనం ఐరన్ అనేది కూడా అస్తమాను చీరలకి చేయించకూడదు. దానివల్ల చీర షైనింగ్ అది పోతుంది. డ్రై వాష్‌కి కూడా ఒక 3, 4 టైమ్స్ మనం కట్టేకే డ్రై వాష్‌కి కూడా ఇవ్వాలి. ఫైనల్‌గా నేను ఇలా సర్దుకున్నాను. పట్టు బ్లౌజెస్ కూడా ఎలా మెయింటైన్ చేయాలో నేను వేరే వీడియోలో చెప్తానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.